ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో అయితే ఇప్పుడు మనం ఆస్టియోఆర్థరైటిస్ లాగా దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు, రుమటోయిడ్ ఆర్థరైటిస్ అని మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ కూడా పాపం చాలా జాయింట్ పెయిన్స్ తో బాధపడుతూ ఉంటారు. అండ్ బోల్డ్ రకాల మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఫైనల్ గా తగ్గట్లేదు అనుకున్నప్పుడు బయోలాజికల్స్ అనేది ఒకటి ఇండ్యూస్ చేస్తూ ఉంటారు. సో బయోలాజికల్స్ అనేవి మళ్ళీ అవి ఇంకా డెడ్ ఎండ్ ట్రీట్మెంట్ లా కొంతమంది చూస్తే, కొంతమంది దాన్ని చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ గా అని కూడా భావిస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా తిరిగి పేషెంట్ లేచి కోలుకునే అవకాశం ఉందంటారా విత్ ద పెయిన్ మెడిసిన్? తప్పకుండా ఉందండి. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక జాయింట్కి వచ్చేది కాదు. కేవలం పెద్ద జాయింట్స్ ఒక 2-3 అన్నా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న జాయింట్స్కి వస్తాయి, లైక్ వేళ్ళకు వస్తూ ఉంటుంది, చేతికి వస్తూ ఉంటుంది, మోకాళ్ళకు వస్తూ ఉంటుంది, నడుముకి వస్తూ ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. సో ఇందులో ఏమవుతుందంటే మన ఆటో ఇమ్యూన్ అంటాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఎందుకు ఆటో ఇమ్యూన్ అంటామంటే మన జాయింట్కి మనమే ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ అవుతూ ఉంటుంది. సో అది కారణాలు ఏమై ఉండొచ్చు అంటే కేవలం అది డయాబెటీస్ వల్ల కానీ, ఇంకేదైనా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, వయసు పెరుగుతా కొద్దీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే బాడీలో ఉన్న వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటం కానీ, పర్టికులర్గా ఈస్ట్రోజన్ కానీ, మెనోపాసల్ టైంలో ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తూ మొదలు పెడతా ఉంటామో వాళ్ళు దానికి డిపెండ్ అయిపోతూ ఉంటారు. సో దానివల్ల మనకి ఏమవుతుంది, పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 to 4 వీక్స్ కనుక మనం ఇస్తే కనుక ఆ పెయిన్ కిల్లర్స్ వెళ్ళి మన బాడీలో డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. ఫస్ట్ డ్యామేజ్ చేసే పార్ట్ ఏంటిదయ్యా అంటే జీర్ణాశయం. సో పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే జీర్ణాశయంలోకి ఎంటర్ అవుతాయో అక్కడ గ్యాస్ట్రిక్ మ్యూకోజ్ అని డ్యామేజ్ చేస్తాయి. సో దానివల్ల పేషెంట్కి గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అవుతుంది. అంటే కడుపులో మంట రావటం, లేకపోతే తేపులు రావటం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యేది లివర్. సో లివర్లో దాని మెటబాలిజం మోర్ దెన్ లిమిట్ దాటిపోయే కొద్దీ లివర్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్గన్ వచ్చేసి కిడ్నీ. సో అది బాడీలోంచి బయటికి పంపించలేక బాడీలోనే రొటేట్ అవుతూ అది ఇంకా బాడీని టాక్సిక్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే పెయిన్ మేనేజ్మెంట్ అనేది పెయిన్ మెడిసిన్స్ ఇవ్వటం కాదు, పెయిన్ని కంట్రోల్ చేయటం బై మినిమల్లీ ఇన్వాజివ్ టెక్నిక్స్. అంటే ఇంజెక్షన్ థెరపీ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, క్రయోన్యూరోలైసిస్ కానీ, ఇంకా ఇతర ప్రక్రియల్లో పెరిఫరల్ డీసెన్సిటైజేషన్ థెరపీ కానీ, సెంట్రల్ డీసెన్సిటైజేషన్ థెరపీ కానీ, ఇలా మల్టీపర్పస్ ఆర్ పలు విధాలుగా పెయిన్ మేనేజ్మెంట్ అనేది మనం తగ్గించవచ్చు.